నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో మరోసారి మేమంతా సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న వైసీపీ అధిష్టానం 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడి 61వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని విమర్శ 18వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన వ్యక్తి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని ధ్వజం ఓటమి భయంతోనే ముస్లింలకు కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని మండిపడ్డ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రధాని మోదీ వచ్చే నెలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటన ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 27 లేదా 28 తేదీల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ముగించిన వైసీపీ తాజాగా మరో విజయయాత్రను చేయాలని భావిస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కొక్క సభ ఉంటుందని వారు వెల్లడించారు. ఈ సభల్లోనే 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఎప్పుడైనా ఆలోచించాడా అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 61వ డివిజన్ పాయకాపురం, ప్రశాంతినగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటే పథకాలు ఇచ్చేవారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వర్ల రామయ్య, బుద్దా వెంకన్నకు కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. చంద్రబాబు ఆయన పథకాలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. నీ జీవితంలో 14 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా పేదవారి గురించి ఆలోచించావా? ఇంకా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఎన్నో చక్కటి పథకాలు పెట్టి ఉచిత బియ్యం పెడితే ఆ బియ్యాన్ని కిలో 5 రూపాయలు చేసిన ఘనత నీదేనయ్యా. ఆ రోజు మద్యపాన నిషేధం పెడితే మద్యాన్ని ఏర్లే పారే విధంగా చేసింది నువ్వు వచ్చి నీతులు చెప్పి పథకాలు ఇస్తారంటే ఈరోజు నమ్మే పరిస్థితి ఎవరు లేరు. గతంలో కూడా 2014లో కూడా సంతకాలు పెట్టించాడు పేపర్లు, ఇదిగో నా సంతకం ఈ పథకాలు హామీ చేస్తా, ఇది మీకు అమలు చేస్తా అని చెప్పని. ఏవైపోయినా పథకాలు? నేను ఒక్కటే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు కూడా ఇంకొకసారి 2 సార్లు వస్తా అంటున్నారు. చంద్రబాబు పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారిని చెప్పండి, ఆ గ్యారంటీ ఇమ్మని చెప్పండి. ఒకసారి నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు మంచోడు, చాలా అర్హత గల వ్యక్తి, అతనిచ్చే పథకాలు కూడా నేను ఒప్పిస్తానని చెప్పి హామీ ఇమ్మని చెప్పండి. ఎవరికి ధైర్యం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలు అంతా గమనించారు. ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలిచే సత్తా కానీ ఆ విధమైన నాయకుడు కానీ మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారిది ఆంధ్ర రాష్ట్రం కాదు, కొంచెం ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహన లేదు ఆయనకి. ఆయన ఒకసారి ఆంధ్ర రాష్ట్రం గురించి తెలుసుకోమని చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మీ సెంట్రల్ గవర్నమెంట్ మన వాళ్ళ ర్యాంకింగ్లోనే మా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందో చూసుకోమని చెప్పండి ఒకసారి. అవి చూసుకొని వచ్చి మాట్లాడండి తప్ప చంద్రబాబు తెలుగులో చెప్తే మీరు హిందీలో డబ్ చేస్తే కుదరదు. ఇవన్నీ కూడా చంద్రబాబు తెలుగులో చెప్పాడు, మీరు హిందీలో దాన్ని డబ్ చేస్తున్నారు అంతే. గుర్తుపెట్టుకోండి బాబు, ఈ ఆంధ్ర రాష్ట్రం మీరు సహాయం చేసినా చేయకపోయినా మా ముఖ్యమంత్రి గారు చక్కటి పరిపాలన చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దయచేసి మాకు జగన్ గారు అన్ని పథకాలు ఇచ్చారు. మరి ఇదే ప్రశాంతి నగర్ ఏరియాలో 40 కోట్లు పెట్టి పార్క్ కట్టాం, మళ్ళీ మెయిన్ రోడ్ మళ్ళీ ఫ్లవర్ బాక్స్ వేసాం. అట్లాగే ఈ డివిజన్లో సుమారుగా 30 కోట్ల వరకు సంక్షేమం కానీ అభివృద్ధి. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన వ్యక్తి గద్దె రామ్మోహన్ అని దేవినేని అవినాష్ విమర్శించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారితోట 18వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో డివిజన్లో అభివృద్ది జరగలేదన్నారు. వైసీపీ హయాంలో 25 కోట్లతో ఇక్కడ అభివృద్ది పనులు చేశామన్నారు. 125 కోట్లతో రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేశామన్నారు. రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ నిర్మాణం చేశామన్నారు. కరకట్ట ప్రాంతాల ప్రజల కోసం పైప్ లైన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని తెలిపారు. అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, విద్యా కానుక, చేరోడు, వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వంలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ హక్కు ఉందని చెప్పి ఈ ప్రాంతంలో ఓటు అడుగుతారు. నేను ఒకటే అడుగుతున్నా గద్దె రామ్మోహన్ గారిని. నిన్న 12వ డివిజన్లో ఆయన తిరిగారు. 12వ డివిజన్లో తిరిగినప్పుడు ఆ ప్రాంతంలో వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అది మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వేశారు. నిజంగా నడిసేటప్పుడు గద్దె రామ్మోహన్ గారికి ఇంతన్నా ఒక ఆలోచన అయినా లేకపోతే సిగ్గైనా, అరే నేను ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇంకొకసారి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నానే, నేను వేయలేంది ఈరోజు ఒక 35 సంవత్సరాల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వేశారని చెప్పని ఇంతన్నా గద్దె రామ్మోహన్ గారు ఆలోచించారని చెప్పని ఒక్కసారి మీరందరూ గారు ఆయన అడగాలి. ఆయన చేయలేని పని ఏదో మాట్లాడితే నాకు అనుభవం ఉంది, నాకు 70 సంవత్సరాలు అని చెప్తారు కదా, డిమాండ్ చేస్తారు. ఏ మొహంతో రిటర్నింగ్ వాళ్ళు మీరు కట్టుకున్నారని చెప్తారు? 10 నెలల్లో మీరు రండి, నేను వస్తా. ఈ ప్రాంతంలో చిన్నపిల్లల దగ్గరికి వెళ్దాం, ఎవరు పెద్దల దగ్గరికి అక్కల్లా. ఆ ప్రాంతంలో ఆ రివర్ ఫ్రంట్లో పార్కులో ఆడుకుంటున్న చిన్నపిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళని అడుగుదాం రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా, చంద్రబాబు నాయుడు గారు కట్టారా అంటే చిన్న పిల్లవాడు గారా ఈ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని చెప్పంటారు. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు ధనబలంతో నగరాన్ని సింగపూర్ చేస్తామని మాయమాటలు చెబుతున్నారని షేక్ ఆసిఫ్ విమర్శించారు. శుక్రవారం 35వ డివిజన్లో పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు వంటి సదుపాయాలు కల్పించామని, డివిజన్ను అభివృద్ది చేసి ప్రజలను ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. ప్రజలు కూడా జగనన్న సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని, జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నామని ప్రజలే స్వయంగా చెబుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని స్వయంగా ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు ధనబలంతో మాయమాటలు చెబుతున్నారని, నగరాన్ని సింగపూర్ చేస్తామని అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సృష్టించి అందరిలో ఒక భావాలు పెంచి మా పార్టీ అని, మేమని చెప్పేసి భావాలు పెంచి మత కల్లోలు సృష్టిస్తున్నారు. అలాగే డబ్బు ప్రభావం కావాలని చెప్పేసి, డబ్బు ఉంది నా దగ్గర, నేనేదో చేసేస్తానన్నాం. వెళ్ళిన వాళ్ళందరికల్లా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందామని చెప్పడం, ప్రజలకి సామాన్యులకి ఏదో ఆశ, ఏదో ఇచ్చేస్తాడు, నేను ఇచ్చేస్తానని చెప్పి తిప్పుకోవడం, కేవలం ఇదొక గ్రాఫిక్ లాగా, ఇదొక మాయమాటలాగా. ఈయన చంద్రబాబు దత్తపుత్రుడు సుజనా చౌదరి, ఆయన అడుగుజాడలోనే నడుస్తాడు, ఆయన రీతిలోనే ప్రజలకి మబ్బు పెడతాడు, మాయ చేస్తాడు. మీరందరూ గ్రహించుకోండి. కోట్లాది రూపాయలు, వేల కోట్లాది రూపాయలు, వందల కోట్లాది రూపాయలు బ్యాంకులకి టోకరా పెట్టినవాడు, బ్యాంకులకు మోసం చేసినవాడు, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి మోసం చేయడంలో పెద్ద లెక్కేం కాదు ఆయనకి. మీరు గ్రహించుకోండి. ఆర్థిక నేరగాళ్ళని మనం పశ్చిమ నియోజకవర్గంలో చోటు ఇవ్వకూడదు. ఆర్థిక నేరగాళ్ళు ఇక్కడ వచ్చేసి ఏదేదో ఇక్కడ అల్లర్లు సృష్టించే విధంగా, లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. జగనన్న పాలన 5 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాలు జగనన్న పాలన ఉండాలి. గత 5 సంవత్సరాలు మీరు అందరూ జగనన్నని ఆశీర్వదిస్తే 2 సంవత్సరాలు కరోనాలో పోతే 3 సంవత్సరాలు జగనన్న పాలన సంక్షేమ పాలనగా కొనసాగింది. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మీరు పాలన అందిస్తే జగనన్నకి భయం వద్దు, ముస్లింలకు తాను అండగా ఉంటానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కంసాలిపేట వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దుర్భరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో నెలకొన్నాయని, అందుకు కారణం నాయకులు,
ప్రతిని పట్టించుకోకపోవటం అని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం 55వ డివిజన్ కంసాలిపేటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన అభ్యర్థి సుజనా చౌదరికి మంగళహారలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంసాలిపేటలో దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు జీవనం సాగిస్తున్నారని, గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ₹1 అభివృద్ధి పనులు కూడా జరగలేదని, అందుకే ప్రజలు అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పేదరికంలో కూడా శుభ్రంగా ఉండొచ్చు ఉన్న దాంట్లో ఆ విధంగా చెప్పి చేయాలి. దయచేసి ఈ అరాచక పాలన కావాలి, మంచి పాలన రావాలి అని కోరుకుంటూ, ఈ ఓటు అనేది చాలా అమూల్యమైన అవకాశం. అది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి పౌరుడికి వస్తుంది. ఆ ఓటుని బాగా వాడుకొని ఒకటి సైకిల్కి, ఒకటి కమలానికి సైకిల్కి ఓటు బటన్ గట్టిగా నొక్కి జూన్ 4వ తేదీ ఎప్పుడైతే మన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు ప్రజలందరూ కూడా మోక్షం వచ్చినట్లుగా పండగ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేశినేని చిన్ని గారు, నేను ఎమ్మెల్యేగా ఉండి ధమాకా ఏంటి అసలు ఏం చేయగలం అనేది అంతా చూపెడతాం. ఆ కొండ ప్రాంతం అంతా కూడా వెళ్తున్నాను నేను. ఇప్పుడు వెళ్ళి డెఫినెట్గా వాళ్ళందరికి కూడా హామీ ఇచ్చి ఇవన్నీ చేస్తా అని చెప్పి నేను వాగ్దానం కూడా చేస్తాను. ఈ ప్రాంతంలో 2 సమస్యలు అయితే బాగా ఉన్నాయి. అన్న ఎన్టీ రామారావు టైంలో పట్టాలు ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోక రిజిస్ట్రేషన్లు అవ్వలేదు. ఒక పెద్ద సమస్య. రెండో సమస్య, రైల్వే ల్యాండ్లో అనాదిగా ఇల్లులు కట్టుకున్నారు. ఆ రైల్వే వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్ కాల. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ వివాదానికి పరిష్కారం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే ల్యాండ్ రైల్వేకి. సెంట్రల్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని సతీమణి పావని, డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ అభ్యర్థి కేశినేని నాని సతీమణి పావని మరియు డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మహిళా నేతలు కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ప్రచారం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత బాగా సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్నారు అనేది అందరికీ కూడా వివరంగా విడమర్చి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే మన విజయవాడకి ఎవరు మంచి చేస్తారు, ఏ నాయకులు అయితే మంచి చేస్తారు అట్లాంటి వారికే మనం ఓట్ చేయాలి. ఆల్రెడీ కేశినేని నాని గారు 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఇక్కడ ప్రజలకి సేవ అందించడం అందరూ కూడా చూశారు మంచితనంగా. అట్లాగే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మినిస్టర్గా చేశారు రాష్ట్రంలో. ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీలో చాలా మంచి చేశారు. మల్లాది విష్ణు గారు ఇక్కడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఆయన కూడా ప్రజలకు మంచి చేశారు. ఎట్లాంటి బ్యాడ్ రిమార్క్ లేని నాయకులు వీళ్ళందరూ కూడా. సో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎవరు సోషల్ మీడియాలో దౌర్జన్యాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత మెజారిటీతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తా ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయో వాటన్నింటినీ ఇంకా అత్యద్భుతంగా నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. శుక్రవారం తిరువూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్పై ఆమె విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజల గురించి, ప్రజల బిడ్డల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించడం లేదన్నారు. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎంకు తెలియదా, తెలిసి ఎలా మర్చిపోయారని ఆమె ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చీఫ్ ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా ఆఖరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తానని చెప్పాడంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చారా అన్నా?
మీది ఫ్లోరైడ్ ప్రాంతం అట కదా, కిడ్నీలు కూడా చెడిపోతున్నాయట. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ డ్యామే కడతానన్నాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారా అన్నా? ఇక్కడ మ్యాంగో ఎక్కువ అంట కదా, మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నారట కదా జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టారా అన్నా? కోల్డ్ స్టోరేజ్ కూడా అన్నారట కదా, పెట్టారా? ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట, పెట్టారా? మరి దేనికన్నా జై జగను. అట్టలేరు, బ్రిడ్జి కట్టలేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు, 10 సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు సొంత పార్టీ అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మాకు ఇన్ని హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీకోసం ఉద్యమాలు చేశాడా? ఒక్కదానికోసమైనా కొట్లాడారా? ఒక్కదానికోసమైనా మీ పక్షాన మీ గొంతుగా నిలబడ్డారా? అసెంబ్లీలో మాట్లాడాడా? పోనీ ఆయన మంత్రుల దగ్గర మాట్లాడారా? లేదు ఆయన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మీరిచ్చిన అధికారంతో ఏం చేస్తున్నారు? ఇసుక మాఫియా అట కదా, ఇసుక మాఫియా మామూలుగా కాదు. అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికగా చేపడతామని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం వాసులతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. 2014లో జగన్ అసెంబ్లీలో విద్వేషాలు పెంచడం ఇష్టం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడారని, కర్నూలు విశాఖలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. అమ్మా మన గ్రామం నుంచి పెనువాకి వెళ్ళే బ్రిడ్జ్ ఉంది, ఇప్పుడే వచ్చా. ఆ బ్రిడ్జ్ వచ్చి డ్రైవర్ని ఆపమన్నా, దేవుడా 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 అనుకున్నా, అది ఎక్కడ కూలిపోతున్నాను. కనీసం రిపేర్ చేసే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. అమ్మా రోడ్ ఎంత దారుణం ఉంది, గుంటలు పడిపోయి కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితులు లేదు. ఆ బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని నేను మీకు హామీస్తున్నా. అమ్మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికగా మళ్ళీ మనం ప్రారంభిస్తాం. మన పిల్లలకి అమరావతిలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇప్పటికీ అమరావతి పనులు ముందరికి సాగనిస్తే కనీసం 1,00,000 మంది అక్కడ పనిచేసే పరిస్థితి. 1,00,000 మంది. మనం యూనివర్సిటీలు తీసుకొచ్చాం, ఎస్ఆర్ఎం విట్, వాళ్ళందరూ వాళ్ళ క్యాంపస్ కూడా పూర్తి చేశారు. వేలాది మంది పిల్లలు ఈ రోజు అక్కడ చదువుతున్నారు. బాలింతలు కూడా 12 రోజుల్లో కోలుకుంటారు, కానీ నీకు ఇంకా తగ్గలేదా జగన్ అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ అన్నారు. విద్యార్థులకు అండగా ఉంటాను, మీ పిల్లలను చదివిస్తాను. ఉద్యోగులకు అండగా ఉంటా, మీ పిల్లలను చదివిస్తా. ఉద్యోగస్తులను చేస్తానంటూ మాయమాటలు, కోడికత్తి డ్రామా ఆడి అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో విద్యార్థి లోకంపై దాడికి తెగబడ్డాడు. గత 5 ఏళ్లుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. విద్యార్థులకు అయినా గాయాలని పట్టించుకొని జగన్ కనిపించని గులకరాయి దెబ్బకి 13 రోజులైన స్టిక్కర్లు అంటించుకుని డ్రామాలాడుతున్నాడన్నారు. బాలింతలు కూడా 12 రోజుల్లో కోలుకుంటారు. ఇన్ని రోజులైనా కనిపించిన గులకరాయి గాయం జగన్ కి ఇంకా తగ్గలేదా? ఎలక్షన్స్ అయ్యే వరకు స్టిక్కర్ తొలగించరా అంటూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఫుట్బాల్ ఆడినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. దాని తాలూకు గాయాలే ఇవన్నీ కూడా అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా విద్యార్థుల జీవితాల మీద అనేక రకాల దాడులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా స్కూల్ విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి దాడి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, మరి స్కూల్లో నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమానికి గండి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా
విద్యార్థులు ఏదైతే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ విద్యార్థుల విషయానికి వస్తే అక్కడ ఒక దాడి జరిగింది. విద్యార్థులు ఏదైతే ఎయిడెడ్ విద్యా విధానంలో అత్యంత చౌకగా నాణ్యమైన విద్యను పొందుతున్నటువంటి విద్యార్థులు పి చరణ్ సాయి యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ స్టిక్కర్ చూస్తే రాష్ట్రంలో విజయవాడ నగరంలో ఒక 1 గంట రాక్షసుడు తిరుగుతూ ఉన్నాడు. ఎందాటి నుంచి పెట్టుకుంటే నాకు ఇబ్బందికరంగా ఉంది. ఆయన 13 రోజుల నుంచి ఎలా పెట్టుకున్నాడో మాకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో కేవలం ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు తన మీద జరగని దాడిని మా మీద దాడి జరిగింది, మా ఈ కుట్రపూరితంగా అధికారంలో రాకముందే మా మీద దాడులు చేస్తున్నారన్న ఒక ఉదాహరణ చూపించడానికి ఈరోజు 1 గంట రాక్షసుడు వెల్లంపల్లి అలాంటి స్టిక్కర్లు వేసుకొని విజయవాడ నగర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు. మేము ఆయనకు చెప్తా ఉన్నాం ఒకే మాట, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1,50,000 మంది యువత ఈరోజు రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకి ఉపాధి కోసం వెళ్తే ఆ రోజు మీరు ఎందుకని మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మాకు కట్టినటువంటి గాయాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 12 రోజుల క్రితం ఒక కపట నాటకాలు వేస్తూ ఉన్నాడు ఈ విజయవాడ నగరంలో. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా, నీ కపట నాటకాలు ఆపవే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఏ విద్యార్థి యువతగా న్యాయం చేశామని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేర్లమని విద్యార్థి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతలన్నీ నువ్వు తన్నినప్పుడు నీకు ఈ విషయం గుర్తు రావట్లేదా? ఈ 12 రోజుల నుంచి నువ్వు వేస్తున్నటువంటి నాటకాలు, నీ కపట నాటకాలు ఆపోయాయని అడుగుతా ఉన్నాం. నువ్వు విద్యార్థి యువతకి ఏం చేస్తా అన్నావు? మాట తప్పను మడని చెప్పనన్నావు. ఈ 5 ఏళ్ళలో విద్యార్థి యువతలందరూ నాశనం చేసావు. ఈరోజు పేర్లమని చంప మీద కొట్టి విద్యార్థుల్ని ఈరోజు మోసం చేసి అరిచేతుల్లో వైకుంఠ. టీడీపీ అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని గద్దె అనురాధ హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలో 4వ డివిజన్ పరిధిలో శ్రీనివాస బ్యాంక్ కాలనీలోని పరిటాల ఓంకార కళ్యాణ మండపం ఏరియాలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, గద్దె రాజేష్, గద్దె క్రాంతి కుమార్లు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన, బీజేపీలు బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ను ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్లకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం చేస్తే దాన్ని 3 ముక్కలు చేయటం జరిగింది. అంతేకాకుండా ఇవాళ పోలవరం ప్రాజెక్టుని 75% పూర్తి చేసిన ప్రాజెక్టుని ఇవాళ పాడబెట్టేశారు. మరి అంతేకాకుండా ఇవాళ రైతాంగానికి ఒక నీళ్లు లేని పరిస్థితి, ఏక్వా రంగానికి నీళ్లు లేవు. కరెంటు ఛార్జీలు చూస్తే దాదాపుగా 9 సార్లు పెంచడం జరిగింది. ఇవాళ ఇళ్లల్లో కానివ్వండి, ఇండస్ట్రీలు కానివ్వండి, ఎవరిని చూసినా కూడా ఇవాళ ఈ కరెంటు ఛార్జీలతో బెదిరిపోయి మరి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ చెత్త పన్ను మనం ఎప్పుడు చూడలేదు, అలాంటి చెత్త పన్ను ఈ రోజున వేయటం జరిగింది. మరి సామాన్య వర్గాల ప్రజలకు కూడా ఇవాళ టిడ్కో ఇళ్ళని నిర్మాణం మనం తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తే ఇవాళ ఆ ఇళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. మరి కేవలం 95% పూర్తి చేసాం మనం. ఒక్క కనెక్షన్స్, కరెంటు కనెక్షన్ కానివ్వండి, ప్లంబర్ కనెక్షన్స్ ఇవి కూడా పూర్తి చేయలేక రంగులు మాత్రం వేసి, పైగా వీళ్ళు అక్కడితో ఆగలేదు, బ్యాంకుకి తీసుకువెళ్ళి మీకు ఇవి హ్యాండ్ ఓవర్ చేస్తామని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని ఒక్కొక్క మరి ఇంటి మీద 3,75,000 అప్పు తీసుకున్నారు. మరి ఇవాళ వాళ్ళకి ఇల్లు అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదు, కానీ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి, మీరు అప్పు చేశారు దాని వడ్డీలు కట్టండి, మరి అసలు కట్టండి అని చెప్పి వీళ్ళు ఈ కాగితాలు పుచ్చుకొని మన దగ్గరికి రావటం జరుగుతూ ఉంది. మరి చూస్తే ఇంత మోసం దగా బహుశా ఎవరు చూసుండరు. అంతేకాకుండా వీళ్ళు పాలన చేయటం చేతగాదు. కానీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన భార్య దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరించాలని స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగపవన్ ఆర్ఓకి ఫిర్యాదు చేశారు. ఆర్ఓ 4 సెట్ల నామినేషన్లు మాత్రమే అనుమతిస్తామని తెలిపిన 5 సెట్ల నామినేషన్లను వసంత కృష్ణప్రసాద్ దాఖలు చేశారని ఆరోపిస్తున్నారు స్వతంత్ర అభ్యర్థి. తనపై ఉన్న క్రిమినల్ కేసులు, ఆస్తుల వివరాలను కూడా దాచారని అభియోగం ఉంది. నోటరీ అఫిడవిట్లో తేదీలు లేవని ఫిర్యాదు చేశారు. వసంత సతీమణి శిరీష సైతం తప్పుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఫిర్యాదు చేశారు. ఇరువుని నామినేషన్లను తిరస్కరించాలని ఫిర్యాదులో కోరినట్లు నాగపవన్ తెలిపారు. అఫిడవిట్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. అఫిడవిట్లో అభ్యర్థి తనకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేసుల యొక్క వివరాలు, అదేవిధంగా కన్విక్ట్ అయి ఉంటే ఆల్రెడీ కోర్టులు తీర్పు చెప్పి శిక్ష పడినటువంటి కేసుల యొక్క వివరాలని, తన యొక్క ఆస్తులకు సంబంధించినవి, అప్పులకు సంబంధించినటువంటి వివరాలని ఇవ్వాలి.
దీంట్లో ఎన్నికల కమిషన్ నిబంధన ఏంటి అంటే ఫామ్ 26 అంటుంది. ఈ ఫామ్ 26 ప్రతి కాలం ఫిలప్ అయిందా లేదా, అభ్యర్థి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నది అప్పటికప్పుడు చేర్చడం ఎవరి వల్ల కాదు. ఏదైనా కాలం ఫిలప్ కాకపోతే దాన్ని మనం గుర్తించి దాన్ని ఫిలప్ చేసుకోండి అన్నటువంటి అవకాశం ఇస్తూ ఒక నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత అభ్యర్థి తిరిగి వాటిని ఫిలప్ చేసి మనకి ఇస్తే దాన్ని మనం నామినేషన్ ప్రక్రియకి అనుకూలంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏవైనా మిస్సింగ్ డాటా సీసీ నెంబర్ 26/2014 అనే కేసు ఉంది, దాన్ని మెన్షన్ చేయకుండా ఇది కూడా తప్పుదోవ పట్టించారు ఆయన. దీన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు ఆర్ఓ గారు. మార్నింగ్ మీతో ఇది యాక్సెప్ట్ కాదని రిజెక్ట్ చేస్తామని నేను పక్కన పెడుతున్నానండి, వాళ్ళని పిలిచి వాళ్ళకి అబ్జెక్షన్స్ చెప్తాను, వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి నేను తదుపరి యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. ఏదైతే మీరు రేట్ చేసిన క్వశ్చన్స్ ప్రకారం దాన్ని వాళ్ళతో అబ్జెక్షన్ చెప్పి నేను తర్వాత ఏంటనేది మీకు చెప్తానని చెప్పారు. ఇప్పుడు మాట దాటేసే ప్రయత్నం చేస్తాను. ఆర్ఓ గారికి మీరు ఫిర్యాదులో పేర్కొన్నాను సార్. నేను ఆర్ఓ గారికి ఈ కేసును లాస్ట్ ఎఫ్ఐఆర్లో చూపించలేదు, లాస్ట్ టైం అఫిడవిట్లో చూపించలేదు. ఇప్పుడు ఒప్పుకున్నారు. లాస్ట్ టైం కేసు ఇంకా హైకోర్టులో విచారణలోనే ఉంది, దీన్ని వాళ్ళు ఒప్పేసుకున్నాడు ఆయన. ఐదు అఫిడవిట్లు వేసినట్టుగా మీకు ఆర్ఓ గారు చెప్తున్నారండి. నాలుగు అఫిడవిట్లు అని చెప్పి ఆర్ఓ గారు చెప్తున్నారండి. ఈ ఆస్తులే వాళ్ళు ఆవిడ కూడా చూపించలేదు. అలానే ఆవిడ నోటరీలో కూడా డేట్ లేదండి. ఆవిడ నోటరీలో కూడా డేట్ లేదు. నామినేషన్ మీరు రద్దు చేయాలని చెప్పి అంటే రిజెక్ట్ చేయమని అడుగుతున్నాను. రెండిటిపైన రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను. అలాగే పాత కేసులు పెండింగ్లో ఉన్నాయి, వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని కూడా ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో మరోసారి మేమంతా సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న వైసీపీ అధిష్టానం 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడి. 61వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని విమర్శ. 18వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన వ్యక్తి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని ధ్వజం. ఓటమి భయంతోనే ముస్లింలకు కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని మండిపడ్డ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రధాని మోదీ వచ్చే నెలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటన. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.